శ్రీమాత్రే నమః. జై హిందూ ప్రేక్షకులందరికీ కూడా అమ్మవారి యొక్క పరిపూర్ణ ఆశీస్సులు. మీనరాశి, మీనరాశిలోని వారికి పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం వారికి ఈ వారం సోదరులతో ఉన్న విభేదాలు, తమలో ఉన్నటువంటి ఎక్స్ట్రా టాలెంట్స్కి తగిన గుర్తింపు లేదని బాధపడుతున్నటువంటి వారికి ఆ గుర్తింపు, విభేదాలు తొలగిపోవడం, ఈ గుర్తింపు లాంటివి లభించడం, అట్లాగే పాత శత్రువులు మిత్రులుగా మారడం, పాత మిత్రుల వల్ల లబ్ధి పొందడం, ఇటువంటి అవకాశాలు ఏర్పడతాయి. అయితే వీళ్ళకి జీవితంలో కొత్తగా కొన్ని రిలేషన్స్ ఏర్పడతాయి. ఈ సమయంలో పాత మిత్రులు తిరిగి వచ్చారు కదా అని సంబరపడద్దు. వాళ్ళు ఏమి ప్రమాదం తీసుకొచ్చి మీతో కలిశారో ఆలోచించండి. పాత శత్రువులు మిత్రులు అవుతున్నారు, ఇది శుభపరిణామే. శత్రువు మిత్రుడిగా మారడం శుభపరిణామమే. కానీ అందులో ఆపోజిట్ జెండర్ ఎవరైనా వస్తున్నప్పుడు వారు ఏ ప్రాబ్లంతో మీ గడప తట్టారు అనే విషయంలో మీరు ఏమరపాటుగా ఉండొద్దండి. ఎందుకు వచ్చారు, ఏ ప్రాబ్లంతో నిన్ను ఆశ్రయించారనే విషయంలో నువ్వు ఖచ్చితంగా చాలా ఇంటలెక్చువల్గా మేధావితనంగా ఉండి వాళ్ళకు అనుకూలంగా మాట్లాడుతూ సమాచారాన్ని సేకరణ చేసుకోగలిగితే యు ఆర్ ఇన్ సేఫ్ లైన్. లేదంటే అక్కడి నుంచి నీకు ఒక చిన్నపాటి ఇబ్బందికర వాతావరణం తలెత్తే పెంట చేసి పెట్టే అవకాశాలు ఉంటాయి కూడా. జాగ్రత్త, ఆ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలంటే ఆపోజిట్ జెండర్ ద్వారా జాగ్రత్త పడండి. ఇక ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకి కుటుంబపరమైనటువంటి ఉగ్రతలు కొంత పెరిగే అవకాశాలు ఉంటాయి. ఏలినాడు శని ప్రభావం స్పష్టంగా కనపడుతుంది. ఫెరోషియస్గా సంభాషణలు భార్యాభర్తల మధ్య చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి పురుషుడు కానీ స్త్రీ కానీ కొంచెం సంయమనంగా ఉండడం, గతంలో అవసరం లేనప్పుడు ప్రదర్శించిన ఓర్పు ఇప్పుడు లేకపోవడం, అవసరం లేనప్పుడు ఓర్పు ప్రదర్శించి ఉంటారు, అవసరమైనప్పుడు ఆ ఓర్పు కావాల్సి వచ్చినప్పుడు వీళ్ళు సహనాన్ని కోల్పోయే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అంటే వాయిస్ మీద అంటే కంట్రోల్ లేకపోవడం, గతంలో ఖండించాల్సిన విషయాల్ని సమస్యను పేర్చుకుంటూ వచ్చి ఒక్కసారిగా బ్లాస్ట్ అయిపోవడం, ఇటువంటి నిర్ణయాల వల్ల తీవ్రమైనటువంటి వైరుధ్య భావాలు సాగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళు ఆర్థిక విషయాలు, కుటుంబ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. అంతకుమించి మీకు పెద్దగా మార్పులు ఏమీ ఉండవు. ఆర్థిక విషయాల్లో అంటే మీరు మీ స్నేహితులకు గతంలో ఒక టైం, సపోజ్ వాళ్ళు మీకు ధనం ఇవ్వాలి, ఆ ఇవ్వాల్సిన ధనంని 1 సంవత్సరం దాటితే ఒత్తిడి చేయాల్సిన టైంలో మంచితనమో లేకపోతే వాళ్ళ ఇబ్బందిని బట్టో మీకు టైం ఏదో కారణంతో మీరు వాయిదా వేసి ఉన్నారు. సంవత్సరం కాస్త సంవత్సరానికి కింద 6 అయ్యిందో, లేకపోతే ఇలా 7 అయ్యిందో, లేకపోతే ఆ సంవత్సరం 1 పక్కన 0 చేరిందో, ఏదైనా కానీ జరిగిపోయింది. మీ ఓపిక నశించిపోవడం కామన్. కానీ ముందు టైంలో స్పందించాల్సింది స్పందించకుండా ఈ సమయంలో ఉగ్రంగా వెళ్ళడం ద్వారా అసలు డ్యామేజ్ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి తొందరపాటుతనం కాకుండా తెలివిగా ఇంటలెక్చువల్గా వ్యవహరించాల్సిన స్థితి ఉంటుంది ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకం. రేవతి నక్షత్రం వాళ్ళకు మాత్రం ఈ వారం హ్యాపీగా మిశ్రమంగా కాలం వెళ్తుందండి. అయితే మీరు నడుపుతున్నటువంటి కొన్ని వ్యాపార రహస్యాలు కావచ్చు, మీ యొక్క స్నేహిత రహస్యాలు కావచ్చు, అవి కొన్ని బట్టబయలు అయిపోతాయి. అంటే మీకు తెలియకుండానే మీరు ఎవరికో షేర్ చేయడము, లేకపోతే మీరు ఇంకొకరితో మీ భావాలను పంచుకుంటే వాళ్ళు మిమ్మల్ని వీధిలో పెట్టడము జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తప్ప ఇంకా మిగతాగా ఏం విషయాలు ఉండవు. కేవలం మీ యొక్క మీ యొక్క ప్రోడక్ట్ ఉందండి, మంచి కొత్త ప్రోడక్ట్ తయారు చేశారు రేవతి నక్షత్ర జాతకులు, సృజనాత్మకత ఉంది, మంచి ప్రోడక్ట్ తయారు చేశారు, దాన్ని మీ వరకే పెట్టుకొని దాని రహస్యానంతా పెట్టుకున్నారు. ఎవరో ఒక స్నేహితుడు అడిగితే మీరు ట్రస్ట్గా చెప్పారు, వాడు తీసుకొచ్చి మిమ్మల్ని వీధిలో పెట్టేశారు. ఆ రహస్యాలన్నీ తెలిసిపోయింది. ఆ వస్తువుకున్న క్రెడిబిలిటీ, లేదా మీరు ఒక వ్యాపారపరమైనటువంటి ఇంకొకరికి వ్యాపారపరంగా వాళ్ళని బురుడి గుట్టించే ప్రయత్నం ఏదైనా కానీ మిమ్మల్ని ఆ రహస్యం బట్టబయలు అయిపోయిన తర్వాత రహస్యం ఏమవుతుంది, ఇలా బిగించినంతసేపే రహస్యం, పిడికిలు తెరిచేస్తే ఏముండదు. అటువంటి రహస్యాలు బట్టబయలు అవ్వకుండా మీరు ఈ వారం అటువంటి నిర్ణయాలు ఎవరికైనా చెప్పుంటే వాళ్ళని మళ్ళీ వార్న్ చేయడము, లేకపోతే వాళ్ళని చెప్పొద్దని చెప్పడము,
గట్టిగా వార్నింగ్ లాంటివి ఇవ్వడం చేయొచ్చు. రహస్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తే శుభంగా ఉంటుంది. అంతకుమించి పెద్దగా ఇబ్బంది ఉండదు. రేవతి నక్షత్రం వాళ్ళకి మాత్రం ఇటువంటిది ఉంటుంది. ఇక ఎవరైతే ఈ మీనరాశి వారి ఈ వారం వీళ్ళు తప్పనిసరిగా ఈ వారంలో ప్రతిరోజు కూడా సాయంకాల వేళ ప్రదోష వేళ శివాలయానికి వెళ్ళిరండి. నేను ఎందుకు వెళ్ళమంటున్నాను, మీకు ఈ వారం అంతా మీరు వెళ్ళిన తర్వాత తప్పకుండా కింద కామెంట్ పెట్టండి మీకు ఏం జరిగిందనేది. నేనైతే దీన్ని ఎక్కువగా రివీల్ చేయను. మీరు వెళ్ళి రండి. మీరు వెళ్ళొచ్చాక మీ యొక్క అభిప్రాయాన్ని, నేను వెళ్ళొచ్చాను శివాలయంకి అనే విషయాన్ని, నీకు ఏమి జరిగిందనే విషయాన్ని మీద నాకు కూడా ఒక గొప్ప ఎక్స్పీరియన్స్ అవుతుంది. దయచేసి ఈ వారం అంతా మీరు శివాలయంకి వెళ్ళి సాయంత్రం పూట ఏం జరుగుతుందో చిన్నపాటి వాచ్, మీ యొక్క పర్సనల్ విషయాలన్నీ కూడా నోట్ చేసుకొని దయచేసి కామెంట్ రూపంలో పెట్టండి. నమస్కారం.